నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అలాగే వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో 400 కోట్ల భూ వివాదం కేసు అయితే నమోదైంది కదా. సో ఇప్పుడు ఆయన కనిపించకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటారు? ఆయన ఒక స్పీకర్ స్టేజ్లో ఉండి ఆయన ఈ తప్పులు చేయడం అనేది మరీ దారుణం. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆయన అంటే సొంత ఇంట్లో కూడా ఉండట్లేదు, అద్దెంట్లో ఉంటున్నాడు. అలాగే 2 కార్లు ఉంచుకొని అద్దె కారులో పారిపోయారు అన్న సమాచారం వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? తమ్మినేని సీతారాం అనగానే మనకి ఫస్ట్ ఆ రోజున అసెంబ్లీలో స్పీకర్గా ఆయన ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉండి ఆ పార్టీకి సంబంధించిన 151 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఇటువైపు చూస్తే 23 వీళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారి వయసుకు కానీ ఆయన గతంలో రాజకీయ అనుభవానికి కానీ ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఎంత నీచంగా మాట్లాడినా ఆ స్పీకర్ హోదాలో ఉండి ఆ గౌరవాన్ని ఆయన సంపాదించుకోలేకపోయారు. ఈ రోజున ఆయనకి ఎప్పుడూ లేదు ఆ గౌరవం. ఈ రోజున మొత్తం పోయింది. ఏదైనా కొంచెం ఉన్నా కూడా ఆ ప్రాంత ప్రజలకి ఏదన్నా ఆ ప్రాంత వ్యక్తి మీద వాళ్ళకు ఒక అభిమానం అంటూ ఉండిద్ది, అది కూడా పోయింది. ఎలా పోయింది అంటే కేవలం ఇదొక్క పని చేయటం వల్లే పోయిందా అంటే కాదు, ఇంకా ఘోరాలు చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు ఈ రోజున 922 గజాల భూమిని వీళ్ళు 2 సార్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ గోడ కట్టడం వల్ల ఆ ప్లేస్ ఏదైతే ఉందో వీళ్ళు ఈ లేఅవుట్లు వేశారు. ఒక 7 అన్నదమ్ములు కలిసి, వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. ఆ గోడ కట్టినప్పుడే వీళ్ళు ఈ దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికి 3-4 ఏళ్ళు, 2023లో వాళ్ళు చేయించుకుంది. ఆ గోడ కట్టేటప్పటికే డౌట్ వచ్చింది, ఇదేంటి మన ప్లేస్లో వీళ్ళు ఎలా గోడ కడతారు అనేది. అప్పుడు దీని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ అసలు బండారం బయటపడింది. ఇదొకటైతే మరి వీళ్ళు అద్దెంట్లో ఉంటూ సొంత కార్లు 2 ఉంచుకొని ఒక ఇన్నోవా అద్దెకి తెచ్చుకొని దాంట్లో పారిపోవటం అంటే చాతచక్యంగా ఫోన్లు కూడా ఇంట్లో పెట్టేసి, దొంగలు కూడా ఇలా చేయరేమో నాకు తెలిసి. అంటే దొంగలు కూడా వాళ్ళ ఫోన్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఆ ట్రేస్ చేస్తే చేయని అప్పుడు తప్పించుకుందామని. కానీ వీళ్ళు దొంగలకే దొంగలు అనమాట. ఆ ఫోన్లు ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోవటం. మరి వీళ్ళ చరిత్ర ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, గతంలో ఇంకేమైనా చేశారా అంటే వీళ్ళ భార్య మీద కూడా ఆరోపణలు. వాణి అనే ఎవరైతే ఉన్నారో ఆవిడ, ఈ తమ్మినేని సీతారాంకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, బెస్ట్ ఫ్రెండ్. బాగా వీళ్ళ కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆయన మరణించిన తర్వాత ఆ కుటుంబంలో ఆయన ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఆ ఆస్తి దగ్గర తగులు పడుతుంటే దాన్ని కూడా ఈయన వెళ్ళి నేనేం చేస్తానంటే అదేదో పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా మీ ఇద్దరు కాదని చెప్పి ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. ఏదో డబ్బులు అప్పున్నాడనో ఏదో ఒకటి చెప్పి ఆముదాల వలస పక్కనే మళ్ళీ అట్లానే ఇంకొకరి దగ్గర కూడా వీళ్ళ ఆవిడ వేరొకరి ఇల్లుని కూడా స్వాధీనం చేసుకుందని ఎన్నో రకాల ఆరోపణలు ఈ రోజున ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. ఏం చెప్పాలి, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా ఇంతేనా? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అధికారం కోల్పోయాక ఏం మాట్లాడుతున్నారు, ఇప్పటికి కూడా వాళ్ళు అవినీతి పనులు చేసి నీతులు చెప్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎలా ఉంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో బయటకు ఏమంటాడు, చిన్న దొంగతనమే కదా చేసాడులే అంటాడు. చిన్న భూమి వివాదం అంతే, చిన్న ఏంది 922 గజాలకు మీరు ఇంత గొడవ చేస్తున్నారా, నేను 1000 కోట్ల రూపాయల భూములు కొట్టేశాను ఆఫ్టర్ ఆల్ అంటాడు. అదే చెప్తాడు ఖచ్చితంగా బయటకు వస్తే. ఎందుకంటే ఏదో విధి ఇది ఏదో ఆ పిల్లోడు ఏదో యాక్సిడెంట్ చేశాడు చనిపోయాడు అనుకో, ఆ అబ్బాయి మీద అసలు ఎలాంటి కేసులు పెట్టారు, నరహత్య కేసులు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అలాగా ప్రతిదానికి చిన్న దొంగతనమే కదా. దేనికి మాట్లాడాడు ఆ రోజున? స్వామివారి ఏదైతే పరకామణి కేసులో ఈ మాటలు, అంబటి రాంబాబు బూతులు తిట్టాడంటే ఏముంది 1-2 మాటలకేనా అని ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే వీళ్ళు చేసిన నేరాలకి ఘోరాలకి వాళ్ళ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా కొమ్ముగాస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళకు అండగా నిలబడుతున్నాడు, వాళ్ళు చేసిన తప్పులను కూడా ఈయన ఏముందలే అన్నట్లంతా టేక్ ఈజీగా తీసుకుంటుంటే మరి ఎవరి వల్ల వాళ్ళు భయపడతారు అంటే ఖచ్చితంగా చట్టం వల్లే వాళ్ళు భయపడాలి. ఈ రోజున అదొక్కటే మార్గం ఉంది, ఇంకోటి లేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పరారీ అయ్యి ఉంటారు మేడం? ఈ రోజున వాళ్ళ దగ్గర ఫోనులు లేవు. ఇదే గతంలో మనం చాలా చూసాం ఇలాంటివి, ఇదేం కొత్త కాదు. మీ కాకాడి గోవర్ధన్ రెడ్డి క్వార్స్ అక్రమ తవ్వకాలు చేసేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులు గురి చేసి అక్కడ ఆ సౌండ్లకి అందరూ కూడా రాళ్ళు ఎగిసి వచ్చి వాళ్ళ ఇంటి మీద పడుతున్నా కూడా అక్రమంగా ఆ క్వార్స్ తవ్వకాలు చేశాడు. మరి ఆ రోజున వాళ్ళు కంప్లైంట్ పెట్టినప్పుడు ఎవరూ పట్టించుకొని పాపాన పోలా. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక అక్కడ ఉన్న ప్రజల గోడుని వినిపించుకొని అతని మీద కేసు ఫైల్ చేయటం, అతను పారిపోయి ఎక్కడో ఒక ఆటో అతను ఫోన్లోంచి మాట్లాడాడు, కర్ణాటక వెళ్ళి దాక్కున్నాడు, ఎక్కడో స్పాలో దొరికాడు చివరికి. ఇలాగ వీళ్ళు కూడా ఎక్కడో చోట దొరుకుతారు, దొరకకుండా అయితే ఉండరు.
ఎవరొకరు ఫోన్లోంచి ఎవరొకరిని కాంటాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ రోజున వీళ్ళైతే ఎవరికీ తెలియని వ్యక్తులైతే ఎవరు పట్టించుకోరు. తమ్మినేని సీతారాం అనంగానే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎవరు అనేది. వాళ్ళ కొడుకు కూడా తెలుసు అందరికీ, నాని. మరి వాళ్ళ భార్య కూడా ఆ మధ్యకాలంలో ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో వివాదం వచ్చిందనో లేకపోతే ఏంటో చెట్టు కింద కూర్చొని ఆవిడ నానా రచ్చ చేసి ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి. ఇట్లాగా వాళ్ళందరూ కూడా అందరికీ తెలిసిన వ్యక్తులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా గుర్తుపడతారు, ఎవరొకరికి సమాచారం ఇస్తారు, అలా దొరికిపోతారు. అంటే తప్పు చేయటం ఒక ఇదైతే ఈ రోజున తప్పించుకోవటం అంటే వీళ్ళు తప్పు చేశారు అనేది అందరికీ తెలిసిపోయింది. ఈ రోజున వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారనో అన్యాయంగా వాళ్ళని దాంట్లో ఇరికిచ్చారనో చెప్పినా కూడా ఎవరు నమ్ముతారు? క్లియర్గా అర్థమవుతుంది. నిజంగానే మీరు తప్పు చేయలేదు అంటే ఈ రోజున ఎందుకు పారిపోయారు? మీ కార్లు వదిలేసి ఫోన్లు వదిలేసి మరి ఇంతమంది దగ్గరేమో ఇల్లు కొట్టేశారంటున్నారు. ఆయనేమో అద్దీంట్లో ఉంటున్నాడు, ఎందుకు ఉంటున్నాడో తెలియదు. ప్రజలు అంటున్నారు రేపు మాపు జైలుకి వెళ్ళే వాళ్ళ ಮೇಲೆ తప్పులు చేస్తే అందుకనే నువ్వు సొంత ఇల్లు కట్టుకోలేదని అంటాడా అని అంటున్నారు. ఇట్లాగా వీళ్ళు చివరికి ఒక కామెడీ పీస్లో అయిపోయింది రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేస్తున్న తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతున్నారు తప్పించి ఎక్కడా కూడా మేము ఇదిగో నిజాయితీ కట్టుబడి ఉంటామనో న్యాయంగా ఉంటామనో ఎప్పుడూ చెప్పింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనేమో చెల్లెల దగ్గర ఆస్తులు కొట్టేశాడు, తల్లిని చెల్లిని బయటికి గెంటేశాడు. బాబాయ్ మర్డర్ కేసు గురించి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏమీ పట్టించుకున్న పాపాన పోలేదు. మరి వాళ్ళ నాయకుడు అంతే, వాళ్ళ కింద ఉండే వాళ్ళ పార్టీ కార్యకర్తలు అంతే. వాళ్ళు కూడా చూసాం కదా ప్లకార్డ్స్ పట్టుకొని రప్ప నరికేస్తామంటూ, రక్తంతో హోళీ చేస్తామంటూ వాళ్ళు, లేకపోతే మందు తాగి ఏ విధంగా చిందులేశారో చూసాం. మొన్న జగన్మోహన్ రెడ్డి భీమవరం ఎందుకు వచ్చాడు? రైతులు పరామర్శించడానికి వచ్చాడు. కానీ వీళ్ళు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ అవినీతి భాగవతం చాలా ఉంది. వీళ్ళు బకాసురులాగా ఎంత ఘోరంగా భూ ఆక్రమణలు చేశారు, ఎన్ని దందాలు చేశారు అనేది ఒక్కొక్కటిగా ఈ రోజున వెలుగులోకి వస్తుంటే మనందరం కూడా ఆశ్చర్యపడాలా లేకపోతే వీళ్ళకి ఇది మామూలే కదా అనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అన్ని కథలు వీళ్ళ వెనుకున్నవి. ఇప్పటికైనా సరే వాళ్ళని ఒకటే అడగాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఏంటంటే ఇక్కడైనా మానేయండి. మీరు ఏంటని 2029లో మేము వస్తామనే మాట మానేయండి. ఎలా వస్తారు అనేది ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడు. ఇన్ని రకాలుగా మీరు అవినీతి పనులు చేసి 2029లో మళ్ళీ వచ్చి ఏం చేస్తారు అనేది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేకపోగా ఈ రోజున రాష్ట్రాన్ని అంధకారంలో తోసేసి గతంలో ఇప్పుడు మీరు కటకటాలు పాలవటానికి రెడీగా ఉన్నారు చేసిన తప్పులకి అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.